క్రేజీ నీకోసం ఎదురు చూస్తున్నాను బాబు. క్రేజీ ఈ రోజు ఎక్కడెక్కడికి వెళ్దాం చెప్పు. వాడొస్తే మనం ఉన్న సంగతి కూడా మర్చిపోతుంది. మర్చిపోని బాయ్, ఆస్తి కదా నీకు కావాల్సింది. ముందు దాని సంగతి చూసుకో. అదెక్కడికి పోతుంది? చిన్నప్పటి నుండి దాని గుణం నాకు తెలుసు. దాని మనస్సు కుంపట్లాంటిది. కింద సెగ పెడితే మండుతూనే ఉంటుంది. క్రేజీ క్రేజీ రానన్నా టిఫిన్ తిందుగానరా. ఇది నీ సొంత ఇల్లు అనుకో, నీ ఇష్టం వచ్చిన రోజులు ఇక్కడ ఉండొచ్చు. మా డాడీ జైలు నుంచి ఎప్పుడు వస్తాడు? 6 నెలల తర్వాత. అయితే అప్పటి వరకే నీ దగ్గర ఉంటా. అలాగే తిను. వద్దంటీ, నాకు ఆకలి లేదు. ఆంటీ కాదురా, అమ్మా అని పిలువు. అలా ఎందుకు పిలవాలి? ఆంటీ నా అంటేనే పిలుస్తాను. నువ్వు మా అమ్మ కాదుగా. నేను ఆంటీ కాదురా, మీ అమ్మను. నువ్వు మా అమ్మ అయితే మా డాడీ దగ్గర ఎందుకు లేవు? మీ డాడీ నేను విడిపోయా. లేదు, నువ్వు మా అమ్మ కాదు. నిజూరా, నీ మీదుంటూ నీ కన్న తల్లిని. నువ్వు మా అమ్మ అయితే మా డాడీని వదిలి వెళ్ళేదాన్ని కాదు. నువ్వు నాకు చాక్లెట్లు ఇచ్చి డ్రెస్సులు ఇచ్చి మాయం చేద్దాం అనుకుంటున్నావు. నువ్వు మా అమ్మ కాదు. వెళ్ళు, వెళ్ళిపో. మా అమ్మ కాదు, వెళ్ళిపో, 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 వెళ్ళిపో. నాకు మా డాడీ కావాలి, డాడీ కావాలి. వెళ్ళిపో, వెళ్ళిపో. డాడీ కావాలి, డాడీ కావాలి, డాడీ. క్రేజీ రా వెళ్దాం. నేను పంపించను. నువ్వు జైల్లో ఉంటేనే వీడికి తల్లినా? లేకపోతే నేను బ్రతకలేను. నా కొడుకు నాకు దూరం చేయకో. కావాలంటే ఆ ఇల్లు నీ పేరుని రాసిస్తాను. ఇన్ని సంవత్సరాలు గడిచినా నువ్వు మారలేదు. మారాల్సిన అవసరం నాకు లేదు. సంధ్య, నీ తల్లిదండ్రులు ఎందుకు నీకు పేరు పెట్టారో తెలియదు, కానీ అస్తమించే సంజీవ కావద్దు. నా జీవితంలో ఉదయించే సంజీవ కావాలి. ఈ సంధ్య తొలి పొద్దున కోరుకునేది ఏ బిడ్డను చూసుకునే. పొత్తిళ్లలోనే తల్లి పాలు తాగనీయకుండా నాకు దూరం చేశావు. అందుకే వీడికి నేనంటే ఇష్టం లేకుండా పోయింది. మీ డాడీకి అన్ని అవలక్షణాలేరా? తప్పుడు పనిచేసి బ్యాంకులో ఉద్యోగం పోగొట్టుకున్నాడు. మందేసుకుందే మీ నాన్నకు నిద్ర పట్టదు. తాగుడెక్కువయ్యే నాతో తగదా పెట్టుకుని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. బాబు బాబు, ఆయన దగ్గరికి వెళ్తే నిన్ను కూడా పాడు చేస్తాడ్రా. నీతో రానని చెప్పరా, చెప్పరా ప్లీజ్, చెప్పరా ప్లీజ్, చెప్పరా. నేను మా డాడీతోనే వెళ్ళిపోతా.
ఆప్యాయతతో కొనగలవు కానీ ఐశ్వర్యంతో ఆత్మీయతను కొనలేవు. అలాగే నేను ఆత్మీయత కొనలేను, కానీ నువ్వు వాడికి పబ్లిక్ స్కూల్లో సీటు కొనగలవా? వీధి బడిలో అనాథల పక్కన అడ్రస్ లేని వెధవగా పెంచుతావు. నేను వాడికి పబ్లిక్ స్కూల్లో సీటు కొన్నాను. వాడిని చదివించి డాక్టర్ను ఇంజనీర్లో చేస్తాను. నువ్వు తీసుకెళ్లి ఏం చేస్తావు? గుర్రాలొళ్ళు తోవిస్తావు, పేడ కళ్ళెత్తిస్తావు, జాకీల దగ్గర తీసుకెళ్లి దసరా మామూళ్ళు అడిగిస్తావు, అంతేగా? Shut up! నువ్వు ఏ స్కూల్లో వీడికి సీటు చూసావో అదే స్కూల్లో నేను చేర్పిస్తాను. ఇంపాసిబుల్. నిన్ను పబ్లిక్ స్కూల్ గేట్ వాచ్మెన్ కూడా లోపలికి రానివ్వడం. క్రేజీని ఆ స్కూల్లోనే చేర్చి వాడి రోల్ నంబర్ నీకు ఫోన్ చేసి చెప్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. క్రేజీ చూసావా ఎంత పెద్ద స్కూలు? అయ్య బాబోయ్. క్రేజీ రా వెళ్దాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. నా పేరు అర్జున్, ఎక్స్ బాక్సింగ్ ఛాంపియన్. హేస్ మై సన్. మీ స్కూల్ అడ్మిషన్ కోసం వచ్చాను. దిస్ ఇస్ రెసిడెన్షియల్ పబ్లిక్ స్కూల్. ఇక్కడ మీ బాబుని చేర్పించాలంటే 25,000 డొనేషన్ కట్టాలి. అడ్మిషన్స్ కి ఈ నెలాఖరు లోపు టైం ఉంది. థ్యాంక్ యూ మేడం. క్రేజీ రా వెళ్దాం. లైఫ్ లో ఇంకెప్పుడు బాక్సింగ్ చేయొద్దు. చేస్తే నీ ప్రాణాలకే ప్రమాదం. క్రేజీని ఆ స్కూల్లోనే చేర్చి వాడి రోల్ నంబర్ నీకు ఫోన్ చేసి చెప్తాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఒకప్పుడు నేను బతిమాలితే నో అని చెప్పావు. వాటిని చూసి కోపంగా వెళ్ళిపోయావు. ఇప్పుడు వీటిని వాడబోతున్నాను. అంటే బాక్సింగ్ పోటీల్లో ఎస్, ఐఎమ్ ఎంటరింగ్. యాండి ఇది విన్నారా? నువ్వింత ఆనందంగా ఉన్నావంటే అర్థం ఎదుటివాడి ఇల్లు తగలడుతోందన్నమాట. మీకు బుర్ర బానే పనిచేస్తుంది. యు ఆర్ కరెక్ట్. ఆ రోజు సంజయ్ మాజీ మొగుడు పిల్లాన్ని పబ్లిక్ స్కూల్లో చేర్పిస్తానని ఛాలెంజ్ చేసి వెళ్ళాడుగా. అతను మాటల మనిషి కాదు, నిజంగానే చేస్తాడు. బాక్సింగ్ పోటీలో ఎంటర్ అయ్యాడు. అతను తిరిగి ఛాంపియన్ అవుతాడు, తన పంతం నెగ్గించుకుంటాడు. అబ్బా, అతను బాక్సింగ్ చేయకూడదండి. చేస్తే ఏ? చేస్తే ప్రాణానికి ప్రమాదం అంట. డబ్బు కోసం రిస్క్ చేస్తున్నాడు. నిజంగా చస్తే పీడ విరగడైపోతుంది. మీరు నన్ను కొట్టారా? Shut up! ఆశ కూడా ఓ లిమిట్ ఉండాలి. ఎదుటివాడి సమాధి మీద పునాది నిర్మించుకోవాలని నేను దుర్బుద్ధికి ఇహనైనా ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఈసారి నా చేతుల్లో చెంప దెబ్బ కాదు, సాగు దెబ్బ తింటా. ఏంటి బావా, ఏమైంది? కురుక్షేత్రంలో గెలిచిన పాండవులకు మిగిలిందే ఉందమ్మా. 101 మందికి పిండం పెట్టడం తప్ప ఇవాళ నీ జీవిత నాటకం చరమాంకానికి వచ్చింది. నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. నిజమే సంధ్య, నువ్వు తూర్పు సంధ్యవో పడమర సంధ్యవో నీకే అర్థం కానంత అయోమయంలో పడేసింది మీ అక్క. యాండి నువ్వు నర్మై. సంధ్య, నీ భర్త అతను అర్జున్ నా భర్త కాదు. పోనీ నీ మాజీ భర్త బాక్సింగ్ చెయ్యకూడదని నీకు తెలుసా లేదా? తెలుసు, ఆ సంగతి అక్కకు కూడా చెప్పాను. తన బిడ్డ కోసం నీతో పంతానికి దిగిన అర్జున్ డబ్బు కోసం తన ప్రాణాలనే ఫలంగా పెట్టుకుంటున్నాడు. ఆ పోటీలో అతను చనిపోతాడని, నీ ఆస్తి శాశ్వతంగా తనదవుతుందని మీ అక్క కలలు కంటోంది. ఆ కలే నిజమైతే నీ బ్రతుకో కథగా మారిపోతుంది. ఆ పోటీలో తనకేదైనా ప్రమాదం జరిగితే ఆ పాపం నీది, మీ ఇద్దరిది.